हरि ओम तत्सतु। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुरेव महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। कैवल्यामृतपान शिष्य विभवं स्वराज्यपीठस्थितं श्रीयादाटि नरहर शिष्य तिलकं वेदांत विज्ञानदम् आत्मानात्म विवेक दत्त सुवचं श्रीलक्ष्मणार्योत्तमं पृथ्वी स्थान तुरीय मार्गगमनं चैतन्यमूर्तिं भजे। पृथ्वी स्थान तुरीय मार्गगमनं चैतन्यमूर्तिं भजे। परम पूज्युలు పవిత్రాత్మ స్వరూపులు లోకోద్ధారకులు ఈశ్వర స్వరూపులు మహర్షులు తత్వవేత్తలు బ్రహ్మవేత్తలు విద్వరేణ్యులు విదుషీమణులు జ్ఞానులు యోగులు మహాత్ములందరికీ నమస్కరిస్తూ భారతమాతకు భూమాతకు వేదమాతకు గీతామాతకు నమస్కరిస్తూ సర్వాంతర్యామి సచ్చిదానంద పరమాత్మకు నమస్కరిస్తూ శ్రీ స్వరాజ్యాశ్రమం వ్యవస్థాపకులు పరమ పూజ్యులు బ్రహ్మశ్రీ జగద్గురువేంద్ర లక్ష్మణార్య స్వాముల వారి పదల ప్రణిలుతూ శ్రీ స్వరాజ్యాశ్రమ పూజ్య మహాత్ములందరికీ నమస్కరిస్తూ అందరి హృదయ కమలములో విరాజమానుడై ప్రకాశించే పరమాత్మకు నమస్కారములు. అందరికీ శుభాశీషులు. శుభమస్తు. జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి కృపానుగ్రహ ప్రాప్తిరస్తు. అలివేలుమంగా సమేత పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపానుగ్రహ ప్రాప్తిరస్తు. ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు. కుటుంబ సభ్యులందరికీ అమ్మవార్ల స్వామివార్ల కృపానుగ్రహ ప్రాప్తిరస్తు. బ్రహ్మజ్ఞాన ప్రాప్తిరస్తు. ధ్యానానుష్ఠాన ప్రాప్తిరస్తు. సకల శుభ ప్రాప్తిరస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం. మొరయుచు నరకపు వాకిలి మూసిరి హరిని దాసులు. మొరయుచు నరకపు వాకిలి మూసిరి హరిని దాసులు. తెరచిరి వైకుంఠపురము దెరువున వాకిల్లు. నురిపిరి పాపములన్నీయు నుగ్గు గనిటు తూర్పెత్తిరి. వెరవము వెరవము కర్మపు విధులిక మాకేలా. నరహరిని దయమీదట నా చేతలు కొన్న. శరణాగతియును జీవుని స్వతంత్రము రెండా. నరహరిని దయమీదట నా చేతలు కొన్న. శరణాగతియును జీవుని స్వతంత్రము రెండా. బాపిరి నా యజ్ఞానము పరమాత్ముడని దాసులు. బాపిరి నా యజ్ఞానము పరమాత్ముడని దాసులు. చూపిరి నిను నా మదిలో సులభముగా నాకు. రేపిరి నీపై భక్తిని రేయిని పగలును నాలో. ఓపము తపములు ఓరకయిక నేలా. నరహరిని దయమీదట నా చేతలు కొన్న. శరణాగతియును జీవుని స్వతంత్రము రెండా. దిద్దిరిని ధర్మమునకు దేవా శ్రీ వెంకటేశ్వరా. దిద్దిరిని ధర్మమునకు దేవా శ్రీ వెంకటేశ్వరా. అద్దిరిని దాసులు నీ ఆనందములోనా. ఇద్దరిని నా పొందులు ఏర్పరచిటువలె గూర్చిరి. ఒద్దిక నాకిక ఉద్యోగములేలా. నరహరిని దయమీదట నా చేతలు కొన్న. శరణాగతియును జీవుని స్వతంత్రము రెండా. నరహరిని దయమీదట నా చేతలు కొన్న. శరణాగతియును జీవుని స్వతంత్రము రెండా.
आयातु वरदा देवी अक्षरं ब्रह्म संहितं गायत्रीं छन्दसां मातेदं ब्रह्म सुस्वमे यदह्नात् कुरुते पापं तदह्नात् प्रतिमुच्यते यद्रात्र्यात् कुरुते पापं तद्रात्र्यात् प्रतिमुच्यते सर्ववर्णे महादेवी संध्या विद्ये सरस्वती गायत्री महामंत्रम రెండవ మంత్రంలో గాయత్రీం ఛందసాం ఛందసాం ఛందస్సులకు మాత సమస్త ఛందస్సులకు అమ్మవారిని మాత అని చెప్పుకోవటం జరిగింది. ఈ ఛందస్సు అనేటువంటి విధానంగా మన స్వామివారు ఇచ్చినటువంటి ఉత్పత్తి. ఛందయతీతి ఛందః చది ఆహ్లాదనే ఆహ్లాదము కలగజేసేటువంటిది ఛందస్సు అనేటువంటిదిగా మనం గ్రహించి ఉన్నాము. ఛందస్సు అని చెప్పనంటే నిన్న మీకు చెప్పడం జరిగింది. సకల శాస్త్రములో కూడా ఛందస్సు యందు ఇమిడి ఉన్నటువంటివి వేదములు, ఉపనిషత్తులు, భగవద్గీత, భారత భాగవత రామాయణాది గ్రంథాలన్నీ కూడా ఛందస్సు మాత మాత అంటే తల్లి అమ్మవారి గర్భములో జ్ఞానం అంతా కూడా ఇమిడి ఉన్నది అని చెప్పి అర్థం. ఛందసాం అది షష్ఠీ భక్తి బహువచనం అది కనుక ఛందసాం ఛందస్సులకు ఛందస్సులు అంటే చాలా ఉన్నాయి ఛందస్సులు. నేను మనం చెప్పుకున్నటువంటి విధానములో ఉత్పలమాల, చంపకమాల, మత్తేభము, శార్ధూలము, తరళము, తరలి, మాలిని, మత్త కోకిల, స్రగ్గ, మహాస్రగ్గర, ఇంద్రవజ్రము, ఉపేంద్ర వజ్రము, లయగ్రాహి, లయ విభాతి, కందం, ద్విపద, తరువోజ, అక్కరలు, మహాక్కర ఇట్లాగా చూసినట్లయితే ఛందస్సులు, జాతులు, గీతులు వీటిలో రకరకాలైనటువంటి యొక్క విధానాలన్నీ ఉన్నాయి. వీటిలను మన కవులు ముఖ్యంగా కావ్యాలలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. భగవద్గీత అనుష్ఠుప్ ఛందస్సు యొక్క విధానంలో వ్యాసుడు రచించడం జరిగింది. అట్లా అన్నిటి కూడా ఛందస్సు విధానాలలోనే ఉంటాయి. కాబట్టి ఆ మాత తల్లి కాబట్టి తల్లి గర్భములో చేరి ఉన్నటువంటి ఈ ఛందస్సులన్నీ కూడా ఆమె యొక్క ఆ గాయత్రి మాత యందు ఇమిడి ఉన్నటువంటి విధానముగా నిన్న మనం ఈ విషయాన్ని చెప్పుకుంటూ ప్రయాణం చేశాము. ఈ ఛందస్సు యొక్క విధానములో కొన్ని కొన్ని పద్యాలు మనం అధ్యయనం చేసినప్పుడు వాటిలో కొన్ని అంశాలలో ప్రవేశించినప్పుడు భగవద్గీత శ్లోకం ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది. దాని విషయంలో సందేహాలు కూడా మనకి వ్యక్తం అయ్యాయి. ఏమిటా సందేహము అని చెప్పనంటే మరి లోకంలో కర్మలు ఆచరించే విషయంలో ఫలాపేక్ష రహితముగా కర్మలు ఆచరించాల్సి ఉంటుంది అనేటువంటి విషయం మనకి శాస్త్రంలో చెప్పబడుతున్నటువంటి విషయం. దీని మీద నిన్న విస్తృత స్థాయిలో కూడా వ్యాఖ్యానం జరిగింది. అయితే మరి ఫలాపేక్ష రహితముగా అనేటువంటి అంశముల మీద నిన్న చర్చ అనేటువంటిది ఏర్పడింది మనకి. అయితే సమయాభావం కావటం కారణముగా దాన్ని మనం చెప్పుకునే అవకాశం లేక దాన్ని ఈ పూటకు దాన్ని వాయిదా వేసుకున్నాము. అందువల్ల మరి ఈ ఫలాపేక్ష రహితముగా కర్మలు ఆచరించాలి అనేటువంటి విషయాల కాడ సందేహములు ఉన్నటువంటి విధానము. మరి ఫలాపేక్ష రహితముగా కర్మలు ఆచరించాల్సి ఉంటుంది అనేటువంటి మాట భగవద్గీత శ్లోకాల సందర్భాలలో అనేక మంది మహాత్ములు ఇదే అర్థాన్ని చెప్పటం జరిగింది. చాలా చోట్ల శ్లోకాలు మనకి భగవద్గీతలో వస్తూ ఉంటాయి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మాతే సంగోస్త్వ కర్మని అనే చోట కూడా కర్మని ఏవ అధికారః అతే నీకు కర్మల యందే అధికారం ఉన్నది తప్ప కర్మ ఫలమునందు నీకు అధికారం లేదు అనేటువంటి మాట శ్లోకంలో వస్తుంది. అట్లా 6వ అధ్యాయంలో కూడా ప్రథమ శ్లోకంలో అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః ఏమి అనాశ్రిత కర్మ ఫలం కర్మ ఫలమును ఆశ్రయించకుండగా కర్మలను ఆచరించాల్సి ఉంటుంది అనేటువంటి విధానముగా ఆ శ్లోకంలో ఇట్లా చాలా మంది మహాత్ములు వారి వారి భగవద్గీతల యందు మరి కర్మలు ఆచరించండి ఫలాన్ని మాత్రం అపేక్షించమాకండి అనేటువంటి మాటలు చెప్పటమే జరిగింది. కనుక
మరి ఈ విషయంలో మనకి ఒక స్పష్టమైనటువంటి అభిప్రాయం వచ్చిందా అని చెప్పనంటే మనం కొంత ఈ విషయంలో విచారించుకోవాల్సి ఉంటుంది. అది అందువల్ల కర్మ ఫలం అపేక్షించకుండగా అనగా ఫలమును అపేక్షించకుండగా కర్మలు చేసే అవకాశం ఉంటుందా అనేది నిన్న మనం ఒక ప్రశ్న వేసుకున్నాం. అయితే ఈ విషయాలు మనకేంటంటే కొంచెం సున్నితముగా విచారించుకోవాల్సి ఉంటుంది. కోపతాపాలకు గురి కాకూడదు. ఎందుకంటే మనలో ఇంతకు ముందే కొన్ని విషయాల మీద ఒక నిర్ధారణాత్మక అంశముగా వచ్చేసాం కాబట్టి వాటిని మనం సంయమనంతో ఆలోచించినప్పుడే వాటి యొక్క అర్థాలు గోచరించే అవకాశం ఏర్పడుతుంది. అది మాత్రం ముఖ్యంగా దీంట్లో ఉన్నటువంటి వారు ఈ విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. కాబట్టి కర్మ ఫలాపేక్ష లేకుండా కర్మలు చేసేటువంటి వారు ఫల అపేక్ష ఉండకూడదు అనేటువంటి మాట చూసినట్లయితే మరి జీవితంలో మానవుడు ఏది చేసినప్పటికీ కూడా ఫలాన్ని అపేక్షించే ఏ కర్మైనా కానీ ఆచరించే విధానం ఉంటుంది. కాబట్టి కర్మ ఫలమును అపేక్షించకుండా కార్యములు చేయటం అంటే సాధ్యమయ్యే అవకాశం లేదనేటువంటి మాట. ఎందుకని చెప్పనంటే మరి ఆ ఫలితాన్ని అపేక్షించడం అంటే మరి దాని జీవితంతో ముడిపడి ఉన్న విధానం కాబట్టి తన జీవితంతో పాటు తన జీవితం గల కొంతమంది జీవితాలు ముడిపడి ఉన్నాయి కాబట్టి అందరి జీవన విధానం గడవాలి గనక ముఖ్యంగా ఎవరైనా ఏ కర్మ చేసినప్పటికీ కూడా ఫలితాన్ని అపేక్షించాల్సి ఉంటుంది. మొదటి మాట. దాంట్లో రెండవ మాట ఏంటంటే నువ్వు ఏదైతే ఫలితాన్ని అపేక్షించి కర్మలు చేస్తూ ఉన్నావో ఆ ఫలితం నీకు ధర్మయుక్తముగా దానిని మనం ఆర్జించే విధానముగా ఉండాలని చెప్పేసి ప్రధానంగా చెప్పేటువంటి నీతి శాస్త్రంలో వచ్చేటువంటి అంశం. నువ్వు ఆర్జించేటువంటి యొక్క ఆదాయము ధర్మబద్ధముగా దాన్ని ఆర్జించాలి అనే విధానములో మనకు చతుర్విధ పురుషార్థములు అనే విషయముగా ధర్మ, అర్థ, కామము, మోక్షము అని 4 చెప్పుకొచ్చారు. దీన్ని ఆ చతుర్విధ పురుషార్థములు అని చెప్పని అనగా ప్రతి మానవుడు కూడా కోరుకునేటువంటి అంశములు కాబట్టి ఇవి చతుర్విధ పురుషార్థములు అనేటువంటి విధానంగా చెప్పుకొచ్చినప్పుడు అర్థము ధర్మము అర్థము నువ్వు ఆర్జించేటువంటి యొక్క అర్థం ధనాదులు ఏవైతే ఉన్నాయో వనరులు అవి ధర్మముతో ముడిపడి ఉండాలి, ధర్మార్జన కలిగే ఉండాలని చెప్పి అన్నారు. తర్వాత ధర్మార్జనగా వచ్చినప్పుడు ఏ యొక్క ధనాన్ని నీవు ఆర్జిస్తావో ఆర్జించిన దాంట్లో కొంత భాగాన్ని ధర్మ కార్యాల కోసంగా వినియోగించాలి. ధర్మ కార్యములంటే ఆశ్రమాలు కానీ ఆలయాలు కానీ ఇట్లాగా స్వచ్ఛంద కార్యక్రమాలు ఏవైతే సొసైటీలో ఉన్నాయో అలాంటి కార్యక్రమాల యందు నువ్వు ఎట్లా ఉండాలని చెప్పనంటే అక్కడ మాత్రం ఫలాన్ని అపేక్షించకూడదు అనేటువంటి మాట. ఎందుకంటే మనం చేసేటువంటి లోక జీవన విధానములో వ్యాపారం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, లేదా ఇంకా ఉద్యోగం కావచ్చు, అనేక రకాలుగా చేస్తూ ఉంటాం. ఆ చేసేటువంటి ఆర్జన అనేటువంటిది మాత్రం ధర్మయుక్తముగా ఆర్జన చెయ్యాలి అనేటువంటి మాట. ఆర్జన చేసిన తర్వాత వచ్చిన దాంట్లో కొంత భాగాన్ని నీవు సమాజ సేవ కోసముగా, దైవ సేవలో, గురు సేవలో ఇలాంటి వాటిల్లో నీకున్నటువంటి వనరుల్లో కొంత భాగాన్ని అక్కడ ఫల అపేక్ష లేని విధానముగా చెయ్యాలి. అక్కడ వస్తుంది పాయింట్ మీకు. ఫల అపేక్ష లేకుండా అనేది ఏంటి అక్కడ అని చెప్పనంటే మనం ఆర్జించేటువంటి యొక్క దాంట్లో కొంత దోషం ఉంటుంది. మనం ఏ యొక్క ధనాదులను ఆర్జిస్తూ ఉన్నామో ఈ ఆర్జించే విధానములో ఏదో కొంత దోషం తప్పనిసరిగా వచ్చే తీరుతుంది. ఎందుకంటే ఇతరులు బాధపడటమో ఇంకేదన్నా కావటమో ఈ విధముగా మనం ఆర్జించేటువంటి విధానములో కొంత ఆ యొక్క ఆర్జన విధానములో దోషం ఉంటుంది. కాబట్టి ఆ దోషం పోవటానికి వచ్చిన దాంట్లో 10% ధర్మ కార్యాల కోసంగా అని చెప్పని పెద్దలు అట్లాగా గ్రహిస్తారు. కనుక 10% ధర్మ కార్యాలకి, ఆశ్రమం యొక్క సంబంధ అంశములు కానీ, ఆలయాలకు కానీ, ఇంకా వృద్ధాశ్రమాలకు కానీ, పేద విద్యార్థులకు కానీ, ఇంకా ఇట్లాగా ఏవైతే సొసైటీలో మీకు స్వచ్ఛంద విధానంగా అనిపిస్తూ ఉంటాయో అలాంటి వాట్లలో మనం ఆ ఫల అపేక్ష లేకుండా చెయ్యాలనేటువంటి విధానము అది. అక్కడ దానికి స్వామివారి గీతలో కూడా మరి దాన విషయముగా
ఎవరైతే ఫల అపేక్ష లేకుండా దాన ధర్మాలు చేస్తూ ఉంటారో అది సాత్విక సంబంధమై ఉన్నటువంటి దానముగా చెప్పుకొచ్చిన మాట. ప్రత్యుపకారాన్ని అపేక్షించి నేను ఇచ్చినట్లయితే నాకేం వస్తుంది అనేటువంటి ప్రత్యుపకారాన్ని అపేక్షించి చేసేటువంటి దాన ధర్మాదులు ఇవన్నీ కూడా రజోగుణ సంబంధమై ఉన్నటువంటి అంశములో వస్తాయని చెప్పని అంటారు. మూడవది ఏంటంటే ఎదుటి వాడిని అగౌరవపరుస్తూ హీనంగా చూస్తూ వాళ్ళని తక్కువగా భావిస్తూ ఆ డబ్బులు విసిరివేయటము, వాళ్ళను తిట్టి వాళ్ళకి ఏదైనా సహాయం చేయటము, ఇట్లా చేసేటువంటివన్నీ కూడా తామసిక సంబంధ దానాల కింద అది చెప్పుకొచ్చిన అంశము 3 భగవద్గీతలో వస్తాయి. సాత్విక, రాజసిక, తామసిక అని చెప్పని. కాబట్టి ఇక్కడ మనం ఫలాపేక్ష రహితముగా కర్మలు ఆచరించాలి అని చెప్పి అన్నప్పుడు ఎక్కడ వస్తుందని చెప్పనంటే నువ్వు ఏవైతే ధర్మ కార్యాలుగా ఉన్నాయో అట్టి ధర్మ కార్యముల యొక్క విషయమై నువ్వు ఫలితాన్ని అపేక్షించకుండా నువ్వు ఆచరించాల్సి ఉంటుంది. ఎందుకని చెప్పనంటే నువ్వు ఆర్జించినటువంటి యొక్క ఆర్జనలో వచ్చిన ధనములో దోషం ఉన్నది కాబట్టి ఆ దోషం అనేటువంటిది పోవాలని చెప్పనంటే ధనం శుద్ధి కావాలంటే నీకు వచ్చిన ధనం ఆ యొక్క వనరులు శుద్ధి కావాలంటే అవి దైవ కార్యాల కొంత వినియోగింపు చేసినప్పుడు ఆ వచ్చినటువంటి యొక్క దోషం పోయే అవకాశం ఉంటుంది అనేటువంటి మాట. దాంట్లో ముఖ్యంగా ప్రత్యుపకారం మాత్రం కోరకూడదు. దాని ప్రత్యుపకారం అంటే ఫలాన్ని కోరకూడదని చెప్పిన నాకు ఇట్లా అట్లా కావాలని ఫలం కోరకుండా చేసేటువంటి దానముల కింద వచ్చే విషయం అది. అక్కడ వస్తుంది మాట ఫలాపేక్ష రహితముగా కర్మలను ఆచరించడం అనేటువంటి మాట ఎక్కడ అని చెప్పనంటే లోకంలో ఫలాపేక్ష రహితముగా అని చెప్పన్నప్పుడు నువ్వు వ్యాపారం చేసినా, వ్యవసాయం చేసినా, ఉద్యోగం చేసినా నీ శ్రమకు తగిన ఫలితం తీసుకోవాల్సిందే, దాన్ని అపేక్షించాల్సిందే. కాబట్టి అలాగా సంపాదించిన తర్వాత వచ్చిన దాంట్లో కొంత ధనాన్ని దైవ కార్యాలుగా వినియోగించేటువంటి యొక్క విధానములో దైవముతో నువ్వు బేరసారాలు ఉండకూడదు. గురుదేవునికి సమర్పించేటువంటి యొక్క విషయంలో బేరసారాలు ఉండకూడదు. ఇతర ఈ స్వచ్ఛంద కార్యక్రమాలు చేసేటువంటి యొక్క వాటిలో బేరసారాలు ఉండకూడదు. నీకు ఇస్తే నాకేమిటి అనే మాట అది గురువు దగ్గర కానీ దైవం దగ్గర కానీ ఎక్కడ ఉండకూడదు. ఉండకుండా ఉన్నప్పుడే నీకు వచ్చినటువంటి యొక్క ద్రవ్యము యొక్క ఏ దోషం అయితే ఉన్నదో ఆ దోషం నుంచి నువ్వు బయటపడే అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. కనుక అక్కడ చెప్పుకున్నట్లయితే ఫలాపేక్ష రహితముగా నీవు దైవ కార్యములు, గురు కార్యములు ఇవన్నీ కూడా నువ్వు చేయాల్సి ఉంటుంది అనేటువంటి మాట అన్నమాట. ఎందుకంటే మనం ఫలాపేక్ష రహితముగా కర్మలను ఆచరించాలి అని చెప్పి అనేటువంటి మాట అది సార్వత్రిక సూత్రమై ఉండాలి, అందరికీ కూడా ఆచరణ యోగ్యమై ఉండాలి. అసలు నువ్వు ఫలమే ఆశించకుండా కర్మ చేయవయ్యా అని చెప్పి అన్నావు అనుకో, మరి ఎవరో దాని విషయంలో మరి అంగీకరించే విషయం కాదు. ఎందుకంటే వాళ్ళకి ఎన్నో బాధ్యతలు ఉన్నాయి, కుటుంబ బాధ్యతలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, కుటుంబం గడవాల్సి ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అది అపేక్షించకుండా చేయటం అని చెప్పనంటే అది కుదిరే వ్యవహారం కాదు, అది సమ్మత యోగ్యం కాదు. కాబట్టి ఆ విషయంలో చెప్పినప్పుడు నువ్వు ఫలాన్ని అపేక్షించు, కానీ ధర్మయుక్తముగా నువ్వు స్వీకరించే విధానం చెయ్యి అనటంలోనే సబబు ఉన్నది. అట్లా ధర్మయుక్తముగా నువ్వు ఆర్జించిన విధానం ఉన్నప్పటికీ కూడా నువ్వు ఆర్జించిన దాంట్లో కొంత దోషాలు ఉంటాయి. కాబట్టి ధన విషయాలలో, వనరుల విషయాలలో ఆ దోషం పోవటానికి స్వచ్ఛందంగా ఏ ఫలాన్ని అపేక్షించకుండా, ఏ యొక్క ప్రయోజనాన్ని అపేక్షించకుండా స్వచ్ఛందంగా నువ్వు సమాజానికి ధర్మ కార్యాలకు అట్లా చేయాలనేటువంటి విషయంలో మనం దాన్ని అంతవరకు గ్రహించుకోవాల్సిన అంశము ఉంటుంది. ఇది వ్యవహారముగా చెప్పినటువంటి యొక్క మాట, వ్యవహారములో చెప్పినటువంటి మాట. కానీ భగవద్గీతలో వచ్చినటువంటి అంశం ఏంటని చెప్పనంటే అది పారమార్థికం, బ్రహ్మ సంబంధమై బ్రహ్మజ్ఞానమునకు అనుబంధం కలిగి ఉన్నటువంటి విధానంలో చెప్పిన మాటలు అక్కడ మనం దాంట్లో తాత్విక పరముగా గ్రహించుకోవాల్సి ఉంటుంది. ఏది రాత్రి చెప్పుకున్న శ్లోకం శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫల త్యాగాత్ శాంతి అనంతరం అనే శ్లోకం కానీ, అట్లా 6వ అధ్యాయంలో వచ్చే తొలి శ్లోకం అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః ససన్యాసీశ యోగీచ నా నిరగ్ని నచాక్రియ.
అనాశ్రిత కర్మ ఫలం, ఎవరైతే కర్మ ఫలమును అనాశ్రిత ఆశ్రయించకుండగా కార్యం చెయ్యదగు కర్మను కరోతి చేస్తూ ఉన్నాడో ఆ విధంగా చేసేటువంటి వాడే సన్యాసి, వాడే సన్యాసి అవుతాడు. సహయోగీచ, అతడే యోగి అని చెప్పని అంటాడు. నా నిరగ్ని నచాక్రియ, అగ్నిహోత్రం లేనివాడు కాదు, సమస్త కర్మలు అతడు చేసిన వాడే అనేటువంటి ఒక మౌలికమై ఉన్నటువంటి అంశాలు దాంట్లో ఉన్నటువంటివి. కాబట్టి ఈ అంశాలకు అనుగుణ్యముగా రావాలని చెప్పన్నట్లయితే అనాశ్రిత కర్మ ఫలం అనేటువంటి అంశాన్ని మనం ఒక తాత్విక పరంగా గ్రహించినప్పుడే మీకు అది మోక్షదాయకం అయ్యే అవకాశం ఉన్నది. ఇక్కడ గమనించాల్సిన అంశము ఇక్కడే ఒకటి ఏమిటంటే మోక్షముతో మోక్షదాయకమై ఉన్నటువంటి కర్మ ఫలాపేక్ష రహిత స్థితి, అటనే పుణ్యప్రదమై ఉన్నటువంటి విధానమేమో ఫలాపేక్ష రహితమై ఉన్నటువంటి విధానం. రెండు అంశాలు ఇక్కడ గ్రహించాల్సి ఉంటుంది. వ్యవహారమునందు మన దైవ కార్యములు, గురు కార్యములు అలాంటి వాట్లలో ఫల అపేక్ష లేకుండా ఆచరించే విధానముగా ఉన్నప్పుడు అక్కడ మనకి సత్ఫలితం, పుణ్యం లభిస్తుంది అక్కడ అంశానికి. అయితే భగవద్గీత విషయంలో వచ్చినప్పుడు ఇక్కడ ఫలాపేక్ష రహితముగా ఆచరించే విధానముగా ఉన్నప్పుడు సన్యాసి వాడే సన్యాసి, వాడే యోగి అనేటువంటి విధానంగా వచ్చినప్పుడు ఇక్కడ గ్రహించాల్సిన అంశము జ్ఞానపరమై ఉన్నటువంటి ఫలాపేక్ష రహితమై ఉన్నటువంటి అంశం. రెండు భాగాలుగా మనం గ్రహించాల్సి ఉంటుంది. కాబట్టి ఫలాపేక్ష రహితముగా చేసినట్లయితే కర్మ, దాని ద్వారా ఏమొస్తుంది? అతివాడు ఆ కర్మ త్యాగాత్తు శాంతి అనంతరం, దానికి ఏమొస్తుంది? దానికి శాంతి అన్నాడు. ఏమి ఇప్పుడు జ్ఞానము కంటే ధ్యానం గొప్పదన్నాడు, జ్ఞానము కంటే కర్మఫల త్యాగము గొప్పదన్నాడు. కర్మఫల త్యాగము అనంతరం ఏమొస్తుంది? శాంతి అన్నాడు. శాంతి అంటే బ్రాహ్మీ స్థితి, బ్రహ్మానంద స్థితి. బ్రహ్మానంద స్థితి అనేటువంటిది దానివల్ల లభ్యమయ్యేదిగా ఉన్నది. శాంతి అనేటువంటి మాట మీకు యోగ సమాధికి సంబంధించిన అంశము. యోగ సమాధిని పొంది ఉన్నటువంటి వాడు ఎట్లా ఉంటాడయ్యా అని చెప్పనంటే శాంతిగా ఉంటాడు. మీకు ఈ మాట భగవద్గీత 5వ అధ్యాయం అనుకుంటా, ఆడ శ్లోకం ఒకటి వస్తుంది. 6 రుచోహో మునేహ యోగం అన్నాడు. 6 రుచోహో ఎక్కగోరేటువంటి వాడు, మునేహే మరణశీలుడై ఉన్నటువంటి యొక్క అతడు 6 రుచోహో ఎక్కగోరినటువంటి యొక్క ఉద్దేశం గలవాడు. ఏమి ఎక్కాలి? దానికి స్వామివారు ఏం చెప్పారంటే మరి ఇవన్నీ కూడా అధిరోహించాలి. స్థూల దేహానికి ఆధారం శ్వాస, శ్వాసకు ఆధారం కుండలిని శక్తి, దానికి ఆధారం సంకల్ప శక్తి, దానికి ఆధారం మనస్సు, మనస్సుకు ఆధారం బుద్ధి, బుద్ధికి ఆధారం జీవుడు, జీవునికి ఆధారం ఈశ్వరుడు, ఈశ్వరునికి ఆధారం శుద్ధ బ్రహ్మం. ఇవన్నీ మనలో ఉన్నటువంటి అంశాలే. స్థూల దేహం ఉందా లేదా? ఆ స్థూల దేహానికి శ్వాస, ఊపిరి ఆధారం కలిగి ఉన్నది. ఊపిరి లేకపోతే దేహం లేదు. అక్కడ ఆ ఊపిరికి, ఆ శ్వాసకు ఆధారముగా ఉన్నది ఏమిటంటే కుండలిని శక్తి. దాన్ని కదిలించేది సంకల్ప శక్తి. ఆ సంకల్పములు ఉత్పన్నమయ్యేది మనస్సు నుండి. ఆ మనస్సుకి అధిష్టానముగా, మనస్సుకి ఆధారముగా ఉన్నది బుద్ధి. అనగా బుద్ధి మలినమైతే మనస్సు అని చెప్పని అంటాం, మనస్సే శుద్ధమైతే బుద్ధి అని చెప్పి అంటాం. కాబట్టి ఆ మనస్సుకి ఆధారంగా బుద్ధి అని చెప్పని అన్నాం. కాబట్టి బుద్ధిని చైతన్యపరచి వ్యవహరింపజేసేటువంటి వాడు జీవుడు. కాబట్టి బుద్ధికి ఆధారం జీవుడు, జీవునికి ఆధారం ఈశ్వరుడు. ఎందుకంటే జీవుడు కర్మలు ఆచరిస్తూ ఉంటాడు. అట్టి కర్మలను చైతన్యపరచి ఫలవంతములుగా చేసి ఇచ్చేవాడు ఈశ్వరుడు. కాబట్టి జీవునికి ఆధారముగా ఈశ్వరుడు ఉన్నాడు. అందువల్ల మరి ఈశ్వరుడు జీవునికి ఆధారం అయితే అట్టి ఈశ్వరునికి ఆధారం శుద్ధ బ్రహ్మం. ఎందుకంటే శుద్ధ బ్రహ్మం చేతన స్వరూపం కాబట్టి ఆ చేతనాశ్రయంలోనే ఇవన్నీ ఉన్నాయి. శుద్ధ బ్రహ్మము యొక్క చేతనాశ్రయంలోనే ఈశ్వరుడు, జీవుడు, బుద్ధి, మనస్సు, సంకల్పములు, కుండలిని శక్తి, ఆ శ్వాసకు
ఆధారం చేసుకుని స్థూల దేహము ఇవన్నీ ఉన్నాయంటే శుద్ధ బ్రహ్మమే చేతనాశ్రయం, అన్నింటికి అధిష్టానం అదే. అయితే ఇవన్నీ కూడా క్రమములో ఉన్నాయన్నమాట. కాబట్టి క్రమములో ఉన్నటువంటి యొక్క వాటిలను మనం వ్యవహారం చేసుకోవటానికి వీటిని వాడుకుంటూ ఉన్నాం. ఇది స్థూల దేహాన్ని వాడుకుంటూ ఉన్నాం, శ్వాసని జీవనం కోసంగా వాడుకుంటూ ఉన్నాం, సంకల్పాలని వ్యవహారం కోసంగా వాడుకుంటూ ఉన్నాం, ఆ సంకల్పాలకు మూలమై ఉన్న మనస్సుని వాడుకుంటూ ఉన్నాం. ఏదైనా వ్యవహారం వచ్చినప్పుడు ఇది చేయొచ్చా చేయకూడదా, ఇది మంచి మార్గమా చెడ్డ మార్గం అనే విషయాలలో బుద్ధిని వాడుకుంటూ ఉన్నాం. ఈ బుద్ధిని ఎన్ని వాడుకునేటువంటి లోన అవిద్య ఉపాధిగా ఉన్నటువంటి జీవుడు, ఆ జీవునికి ఆధారం ఉన్న ఈశ్వరుడు, ఇవన్నీ లేకపోతే వ్యవహారం లేదు. కనుక ఇవన్నీ కూడా వరస కలిగి ఉన్నటువంటి విధానములు, ఇవన్నీ కూడా చక్కగా ఒక పొందికగా చేరి ఉన్నటువంటి అంశములు. అందుచేత ఇవన్నీ కూడా మనం ప్రవృత్తి మార్గంగా చేసుకుని మన జీవన విధానాన్ని కొనసాగించుకుంటూ ఉన్నాం. మన లోకంలో ఉదయం లేచింది మొదలు పడుకోబోయేదాకా మన జీవన విధానం చేసుకుంటున్నాము అని చెప్పారంటే ఈ జీవన విధానంలో స్థూల దేహం వాడుకుంటూ ఉన్నాం, సంకల్పాలు వాడుకుంటూ ఉన్నాం, మనస్సును వాడుకుంటూ ఉన్నాం, బుద్ధిని వాడుకుంటూ ఉన్నాం. అట్లనే జీవుడు ఈశ్వరుడి యొక్క ఆశ్రయం కలిగి జీవిస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మన జీవన విధానంలో చేరి ఉన్నటువంటి అంశములు. అందుచేత ఇప్పుడు చెప్పుకున్నటువంటివన్నీ కూడా వరుస క్రమం కలిగి ఉన్నటువంటివి, మన జీవన విధానానికి యోగ్యమై ఉన్నటువంటివి. అయితే నువ్వు పారమార్థికమును అపేక్షించినప్పుడు, పరమార్థం అపేక్షించినప్పుడు, నువ్వు బ్రహ్మమును చేరుకుని బ్రహ్మములో లీనమయ్యేటువంటి ఉద్దేశం నీకు ఉన్నప్పుడు నువ్వు చేయాల్సిన విషయం ఏంటి అక్కడ అంటే ఇవన్నీ కూడా అధిగమించమని చెప్పని. ఈ అధిగమించేటువంటి విధానముగా అనగా స్థూల దేహం దాటి కుండలిని శ్వాసం దాటి కుండలిని, దానిని అధిగమించి మనస్సును అధిగమించి బుద్ధిని అధిగమించి జీవుడు, జీవత్వమును దాటి ఈశ్వరుడు, ఈశ్వరత్వమును దాటి శుద్ధ బ్రహ్మమును చేరుకునే విధానం పారమార్థికం. కాబట్టి ఈ విధముగా పయనించేటువంటి దానికి చెప్పిన శ్లోకం 6 రుచోహో అని చెప్పి అంటాడు పరమాత్మ గీత 5వ అధ్యాయం 6వ అధ్యాయం గమనించండి మీరు, 2 అధ్యాయాలు అక్కడ వస్తుంది. అందుచేత 6 రుచోహో మునేహి యోగం ఎక్కగోరేటువంటి వానికి కర్మయోగం కారణం అన్నాడు. అనగా యోగాభ్యాసం కారణం. మనస్సుని శ్వాస 2 కలిపి చేసేటువంటి యోగాభ్యాసం కారణము అన్నాడు. యోగారూఢస్య, ఈ మొత్తం అధికరించి ఎవరైతే దాన్ని దాటుకుని పరిపూర్ణ స్థాయికి పొందారో, అంటే పూర్ణంగా అధిగమించాడు, స్థూల దేహము, శ్వాస, కుండలిని, సంకల్పము, మనస్సు, బుద్ధి, జీవత్వం, ఈశ్వరత్వం కూడా దాటి శుద్ధ బ్రహ్మములో చేరి ఉన్నటువంటి విధానాన్ని యోగారూఢస్య అంటారు. అది యోగము యొక్క విధానాన్ని ఆరూఢస్య అధిగమించాడు, పరిపూర్ణ భావాన్ని పొందాడు. మరి ఆ పొందిన వానికి ఉన్నదేమిటి? యోగారూఢస్య శమః కారణం ఉచ్యతే అన్న. శమః అంటే శాంతి. అందువల్ల యోగారూఢత్వాన్ని పొంది ఉన్నటువంటి వాడు ఎట్లా ఉంటాడా అని చెప్పనంటే శాంతిగా ఉంటాడు. శాంతే బ్రహ్మము, శాంతాకారం, పరమ సుఖదం. బ్రహ్మము అంటే శాంతాకారం కాబట్టి అందువల్ల ఇక్కడ యోగారూఢత్వాన్ని పొంది ఉన్నటువంటి వాడు శాంతితో బ్రహ్మమునందు ఉంటాడని చెప్పిన విషయంగా చెప్పిన మాటే మీకు 12వ అధ్యాయంలో కూడా కర్మఫల త్యాగాత్తు శాంతి అనంతరం అనగా కర్మఫల త్యాగం చేసినట్లయితే ఏం కలుగుతుంది అక్కడ? నీకు బ్రాహ్మీ అనుభవం. మీకు భగవద్గీతలో చెప్పిన అంశము ఇది. కర్మఫల త్యాగం చేసినట్లయితే నీకు కలిగేది ఏమిటి ఎక్కడ అంటే బ్రాహ్మీ అనుభవం. అందుచేత ఆ అంశానికి సంబంధించి ఉన్నటువంటి కర్మఫల త్యాగం అనేటువంటి దానిని మనం ఆ కోణంలో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఈ మాటలో మరి అర్థమవుతున్నాయో లేదో గమనించినట్లయితే మీకు అర్థమయ్యే అవకాశం ఉన్నది. కర్మఫలముల యొక్క కర్మ ఫలమును అపేక్షించకుండా కర్మలు ఆచరించాల్సి ఉంటుంది అనేటువంటి యొక్క మాట 2 కోణాలలో మనం గ్రహించాం. ఎక్కడ 2 అంశములలో గ్రహించాం. ఎక్కడ ఇటు వ్యవహార విధానములో ఉన్నప్పుడు ఫలాపేక్షరహితముగా కర్మలు ఆచరించే విధానం, ఇది వ్యవహార సంబంధమై ఉన్న అంశం ఒకటి తీసుకున్నాం. రెండవది పారమార్థికం, బ్రహ్మానుభవాన్ని పొందే విధానములో ఉన్నటువంటి వాడు కూడా
ఆ ఫల అపేక్ష లేకుండా కర్మను ఆచరించేటువంటి వాడు బ్రాహ్మీ అనుభవాన్ని పొందే విధానము అని చెప్పని. ఇది పారమార్థికంలో నివృత్తి మార్గానికి సంబంధించిన అంశం. ఇది వ్యావహారికములో ఈ దైవ కార్యాలకు సంబంధించిన అంశము. ఇది మీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను. అందుచేత ఫలాపేక్ష రహితముగా కర్మలు ఆచరించాలి అనేటువంటి మాట వచ్చినప్పుడు ఏం చెప్పుకున్నాం? వ్యవహార విధానములో నీకు వచ్చినటువంటి యొక్క వనరులు ఏవైతే ధనాదులు ఉన్నాయో వాటిల్లో కొంత భాగాన్ని దైవ కార్యాలకు, గురు కార్యాలకు ఫల అపేక్ష లేకుండా ఆచరించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించినప్పుడు నీకేం వస్తుంది ఎక్కడ అంటే పుణ్యప్రదమై ఉన్నటువంటి విధానం. పుణ్యం వస్తుంది, మోక్షం రాదు, స్వరూప స్థితి రాదు, బ్రాహ్మీ అనుభవం వచ్చే అవకాశం లేదు. దీని ద్వారా పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం నీకు జ్ఞాన మార్గంలో పోవటానికి సహకరిస్తుంది. ఇది ఇక్కడ మరి చూసినట్లయితే భగవద్గీత అంశముగా చూసినట్లయితే మనం రాత్రి చెప్పుకున్నట్లుగా మరి శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్, జీవితంలో ముఖ్యముగా జ్ఞానాన్ని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ జ్ఞానము అని చెప్పనంటే రెండు అంశాలు ఉన్నాయి. వ్యవహార సంబంధమై ఉన్న జ్ఞానము, పారమార్థిక సంబంధమై ఉన్న జ్ఞానము. ఈ వ్యవహార సంబంధమై ఉన్న జ్ఞానం మనకు రోజువారీగా వస్తానే ఉన్నది. మనం ఎంతెంత వ్యవహారం చేస్తూ ఉంటామో ఆ వ్యవహారాన్ని బట్టి మన జ్ఞానం కూడా పెరుగుతూ ఉంటుంది. అనగా దానినే కుశలత్వము అని చెప్పని అంటారు. మనం వ్యవహారం చేసేటువంటి విధానాలలో ఎట్లా మాట్లాడాలో, ఏ విధంగా మాట్లాడాలో, ఎట్లా వ్యవహరించాలో, ఎట్లా చెయ్యాలో, ఎట్లా చేస్తే మనకి ఇబ్బందులు లేకుండా ఉంటాయో అనేటువంటి విధానాలలో మన వ్యవహారం చేసేటువంటి యొక్క వాటిలలో మన వ్యవహారం చేసే కొద్దీ మనకు దాంట్లో చాలా సూక్ష్మంగా గ్రహించే అంశాలు వస్తాయి. కాబట్టి ఇది వ్యవహార సంబంధమై ఉన్న జ్ఞానం, లౌకిక సంబంధమై ఉన్న జ్ఞానం. కనుక సొసైటీలో మెలగాలంటే ఇలాంటి జ్ఞానం కావాల్సి ఉంటుంది. ఎవరి చేత ఇబ్బంది పడకుండా, ఎవరి చేత మాట పడకుండా, అన్ని విధాల మరి సూక్ష్మముగా మెలిగే విధానముగా వచ్చేటువంటి జ్ఞానం ఇది వ్యవహార జ్ఞానం, ప్రపంచ జ్ఞానం. ఇది ఇక్కడ శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్ అని చెప్పన్నప్పుడు ఉపనిషత్తులు, బ్రహ్మవేత్తలు ఇచ్చినటువంటి ఉపనిషత్తుల సంబంధమై ఉన్న జ్ఞానాన్ని సంపాదించటము అని అర్థం. కనుక ఇది ప్రపంచం యొక్క సంబంధ జ్ఞానం, వ్యవహార జ్ఞానం. రెండవది మోక్ష సంబంధమై ఉన్నటువంటి పారమార్థిక జ్ఞానం అని చెప్పని. కాబట్టి ఈ వ్యవహార జ్ఞానము కంటే, వ్యవహార సంబంధ విధానం కంటే పారమార్థికమై ఉన్నటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవటం అది శ్రేయస్సు అనే మాట. శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే. కాబట్టి ఈ పరోక్ష జ్ఞానము కంటే ధ్యానం గొప్పది అనేటువంటి మాట. ఎందుకంటే రెండున్న జ్ఞానాలు, పరోక్ష జ్ఞానము, అపరోక్ష జ్ఞానము అని చెప్పి అన్నారు. పరోక్ష జ్ఞానము అని చెప్పనంటే శాస్త్రము ద్వారా, గురువుల ద్వారా వచ్చే జ్ఞానాన్ని ఏమంటాము అంటే పరోక్ష జ్ఞానము అని చెప్పని అంటాం. అపరోక్ష జ్ఞానము అనేటువంటిది సాధన చేయగా కలిగేటువంటి జ్ఞానం అపరోక్ష జ్ఞానం. అది కనుక గురువు బోధించినప్పుడు లేదా మనం గ్రంథాలను అధ్యయనం చేసినప్పుడు కలిగేటువంటి అవగాహన అది పరోక్ష జ్ఞానము అని చెప్పని అంటారు. ఆ తర్వాత గురువు ద్వారా బ్రహ్మోపదేశాన్ని పొంది సోహంభావ ధ్యానముతో ఉన్నప్పుడు, నివృత్తి మార్గంలో పయనించినప్పుడు అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ అది పంచకోశాలు దాటి పంచకోశాతీతమై ఉన్నటువంటి యొక్క స్వరూప భావాన్ని బ్రహ్మభావన పొందిన విధానము దాన్ని స్వరూప జ్ఞానము అంటారు. అది విజ్ఞానము అని చెప్పి అన్నారు. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ గీతలో శ్లోకం కూడా వస్తుంది. కాబట్టి జ్ఞానము, విజ్ఞానం కలిగి ఉన్నటువంటి యొక్క వ్యక్తి బ్రహ్మవేత్తలు. అయితే మనం ఎట్లా ఉన్నామంటే జ్ఞానం అనేది సముపార్జన చేసుకుంటూ ఉన్నాం, జ్ఞానార్జన చేస్తూ ఉన్నాం. రెండవది స్వరూప జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం, సోహం భావ ధ్యానం చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రకారముగా సాధన చేయగా కలిగేటువంటి ఏ యోగ సమాధి అనుభవం ఉన్నదో ఆ యోగ సమాధి సంబంధ అనుభవమే దాన్ని విజ్ఞానము అనేటువంటి మాటగా చెప్పుకొచ్చారు. కాబట్టి ఇక్కడ జ్ఞానాన్ని ఆర్జించాడు. ఈ జ్ఞానం ఆర్జించిన తర్వాత మరి విజ్ఞానం సాధించుకోవాలిగా. విజ్ఞానం అంటే స్వరూప స్థితి, బ్రాహ్మీ స్థితి. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ. కాబట్టి బ్రాహ్మీ సంబంధమై ఉన్న అనుభవాన్ని సంపాదించుకోవాలి. కాబట్టి మరి అంటే బ్రాహ్మీ సంబంధమై ఉన్న అనుభవం ఎట్లా వస్తుంది మనకి? గ్రంథాల ద్వారా రాదు, ఏ గురువులు కూడా మీకు దాన్ని అందించే అవకాశం లేదు. అది ఎవరికి వారుగా సాధించుకోవాల్సి ఉంటుంది.
ప్రయత్నాదితమానస్తు యోగి సంశుద్ధ కిల్మిష అన్నట్లుగా ప్రయత్నం ద్వారానే సాధింపబడేటువంటిదిగా ఉన్నది విజ్ఞానం అగు స్వరూప స్థితి. కనుక స్వరూప స్థితిని పొందటానికై ఉన్నటువంటి అంశమే ఇక్కడ ధ్యానం. అది కనుక ధ్యానం ఏమిటంటే నీ స్వరూప స్థితిని పొందింపజేసేటువంటి ప్రక్రియ. అయితే ఆ ధ్యానములో ఉన్నావు, కానీ నీకేమవుతుందంటే ఇక్కడ మరి లోన ఉన్న కర్మ ఫలాలు నీకు అడ్డుపడుతూ ఉన్నాయి. ఏమిటా కర్మ ఫలాలు అని చెప్పుకున్నాం మనం? మనస్సులో చేరి ఉన్నటువంటి సంస్కారములు, అనేక జన్మలుగా ఉన్న సంస్కారములు కూడా సూక్ష్మ దేహంలో అవ్యక్తముగా అణిగి ఉన్నాయి. ప్రస్తుత కాలంలో ఈ దేహాన్ని పొందిన తర్వాత మనం ఎన్నో కార్యాలు చేశాం. ఆ కార్యాల సంబంధమై ఉన్నటువంటి ముద్రలు మన మనస్సులో ప్రింట్ అయి ఉన్నాయి. ఆ ప్రింట్ అయి ఉన్నటువంటి ముద్రలే వాటిని కర్మ ఫలములు అని చెప్పని అంటారు. కర్మలా అయిపోయాయి, గతించాయి. మనం గతంలో చేసిన కర్మలన్నీ కూడా ఎప్పటికప్పుడు కాలంలో కాలగర్భంలో కలిసిపోయాయి. మనం ఎవరిని తిట్టినా, దాన ధర్మాలు చేసినా, యజ్ఞయాగాదులు చేసినా, ఇతరులకు మేలు చేసినా, అపకారం చేసినా ఎన్నో జరిగిపోయాయి. అవన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయాయి. అయితే కాలగర్భంలో కలిసిపోయినప్పటికీ కూడా క్రియలు, ఆ క్రియల సంబంధమై ఉన్న సంస్కారాలు ఏమయ్యాయి? అవి కాలగర్భంలో కలిసిపోయాయా? కాబట్టి గతించింది అని చెప్పని అంటాం కదా. గతించింది, కాలంతో పాటు క్రియలు గతించాయి. కానీ క్రియల యొక్క సంబంధమైన సంస్కారాలు గతించాయా? అవి సూక్ష్మ దేహంలో నిశ్శబ్దమై చేరి ఉన్నాయి. అట్లా సూక్ష్మ దేహంలో చేరి ఉన్నటువంటి ఆ సంస్కారములు, అది పుణ్య సంబంధం కావచ్చు, పాప సంబంధం కావచ్చు, ఇవన్నీ కూడా మన మనస్సులో సూక్ష్మ దేహంలో చేరి ఉన్నాయి. కాబట్టి ఇవి ఏమవుతుందని చెప్పనంటే వ్యవహారముగా పోయేటువంటి వాళ్ళకు ఉపయోగపడేటువంటివిగా ఉన్నాయి. వ్యవహార జీవితం జీవించే విధానములో నీకు అవి ఉపయోగపడేటువంటివిగా ఉన్నాయి. ఎందువల్లంటే గతానుభవములు నువ్వు నెమర వేసుకుని గతంలో ఇట్లా చేయటం వల్ల కదా ఈ నష్టపోయింది, గతంలో ఈ మాట అంటం వల్ల కదా ఆయన ఈ విధంగా ఇబ్బంది పడింది, గతంలో ఇట్లా ప్రవర్తించడం కారణంగా కదా ఈ యొక్క ఇబ్బంది కలిగింది అనేటువంటి విధానాన్ని మన వ్యవహార జీవితంలో గతాన్ని మనం నెమరేసుకుంటూ ఉన్నాం, గతాన్ని వాడుకుంటూ ఉన్నాం. గతాన్ని దృష్టిలో పెట్టుకుని మళ్ళా అట్లా చేయకుండగా, అట్లా నడవకుండగా, అట్లా అనకుండగా, అలాంటి మార్గాల్లో పోకుండగా అనేటువంటి విషయాలు గతంలో దెబ్బతిన్నాం. కాబట్టి ఆ అనుభవం ఏర్పడింది. కాబట్టి ఆ సంస్కారాలు ఈ ప్రస్తుత జీవిత విధానములో మన జీవన సరళిలో అవి వాడుకుంటూ ఉన్నాం. అయితే అవి ఎట్లా ఉన్నాయని చెప్పనంటే పారమార్థిక విధానముగా పోయేటువంటి ధ్యానం చేసేటువంటి వాళ్ళకి అవి అడ్డంగా ఉన్నాయి. అవి అక్కడ అడ్డొచ్చి కూర్చుంటా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ చెప్పింది, ఇక్కడ మీకు జ్ఞానం కంటే ధ్యానం శ్రేష్టము అని అన్నాడు. బాగానే ఉన్నది. కాబట్టి ధ్యానం శ్రేష్టము. అయితే ఈ ధ్యానం చేస్తూ ఉన్నావు కానీ లోపల ఏం చేస్తూ ఉన్నావు? అది ఇక్కడ చెప్పినటువంటి మాట. కూర్చోవటం అంతా బాగానే ఉన్నది. కర్మేంద్రియాన్ని సంయమ్య ఆస్తి మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచార ఉచ్యతే. ఈ శ్లోకం దానికి సంబంధించింది. కర్మేంద్రియాన్ని సంయమ్య, పద్మాసనం వేశావు, చిన్ముద్ర దారిశావు, 2 కన్నులు ముకులించావు, మాట్లాడటం కూడా ఆపేసేసావు, నిటారుగా కూర్చున్నావు. ఈ కూర్చోవటం, ఈ భంగిమలన్నీ కూడా అన్నీ కూడా అమరికగా అన్నీ కూడా బాగానే ఉన్నాయి. చూస్తానికి మాత్రం చూసే సూపర్లకి అద్భుతంగా ఉంటుంది. లోనగా పోయాక ఏం చేస్తున్నాం? అక్కడ ఆస్తే మనసా స్మరన్. కాబట్టి ఈ ప్రకారం మనసు లోపల ఆ స్మరణ ఏర్పడతా ఉన్నది. స్మరణ అని చెప్పనంటే మనం గతించినటువంటి ఏ కాలం అయితే ఉన్నదో ఆ కాలంలో ఏం చేశామో ఆ చేసినటువంటి యొక్క వాటి సంబంధమై ఉన్న ముద్రలన్నీ మనకు ఈ ధ్యానములో అడ్డొస్తూ ఉన్నటువంటివి. దీనిని కర్మ ఫలము అని చెప్పని అన్నారు. కాబట్టి ఈ కర్మ ఫల త్యాగం చేయగలిగితేనే ఇక్కడ నీకు త్యాగాతో శాంతి అనంతరం
ఆ సంకల్పాలు పూర్తిగా తీసివేసిన అనంతరమే నీకు పరమశాంతి లభించే విధానము. పరమశాంతి అనగా బ్రహ్మమనగా. ఇందాక మీకు చెప్పే శ్లోకం జ్ఞాపకం ఉందో లేదో, ఆరు రుచోహో మునేహ యోగం కర్మ కారణముచ్యతే. ఆరు రుచోహో ఎక్కగోరేటువంటి వానికి కర్మయోగం కారణం. సోహం శ్వాసపై నిఘా పెట్టి ధ్యానం చేయటం కారణం. యోగారూఢస్య ఎక్కినవాడు అన్నాడు అక్కడ. ఏమిటా ఎక్కింది? స్థూల దేహము, శ్వాస, కుండలిని శక్తి, సంకల్పము, మనస్సు, బుద్ధి, జీవత్వము, ఈశ్వరత్వము దాటి బ్రాహ్మ్య అనుభవాన్ని పొందటం యోగారూఢస్య. అది పొందినటువంటి ఏముంటుంది వానికి? యోగారూఢస్య శమః కారణముచ్యతే, శాంతి. కాబట్టి బ్రహ్మానందము అని అన్నాడు అక్కడ స్వామివారు. కాబట్టి యోగారూఢత్వమును పొందినటువంటి వాడు పరమశాంతి అని చెప్పి అన్నాడు. ఇక్కడేం చెప్పాడు? త్యాగాత్తు శాంతి అనంతరం. ఏ త్యాగం చేయాలి? పారమార్థ్యమగు ధ్యానములో ఉన్నప్పుడు నీ సూక్ష్మదేహం మనసులో చేరి ఉన్నటువంటి యొక్క ఆ ముద్రలు, సంకల్పాలు మొత్తం వచ్చి కూర్చుంటున్నాయి కాబట్టి అవి నీవు తొలగించనంత వరకు ముందుకు పోయే అవకాశమే లేదు. సర్వ సంకల్ప సన్యాసి యోగ ఆరూఢస్య, 6వ అధ్యాయం గీతలో చెప్పిన మాట. సర్వ సంకల్ప సన్యాసి, మనసులో ఏర్పడేటువంటి అన్ని సంకల్పాలు ఏమి? ఇప్పుడు ధ్యానంలో కూర్చున్నప్పుడు చెడ్డ సంకల్పాలు, ఎందువల్ల ఇతరులని మనం తిట్టిందో, కొట్టిందో, ఇతరులను మోసం చేసిందో, దగా చేసిందో, ఏవో కొన్ని సందర్భాలు కొన్ని ఉంటాయి కదా. అలాంటివి జ్ఞాపకం రాకుండా అనే మాట మాత్రమే వాడి, మంచి సంకల్పాలు అంటే నేను వాళ్ళకి దానం చేశాను, వీళ్ళకి ఉపకారం చేశాను, ఆలయానికి పోయాను, అభిషేకాలు చేశాను, ఇతరులకు మేలు చేశాను, ఇలాంటి జ్ఞాపకం వస్తే పర్లేదా ధ్యానంలో? ఈ మంచియేగా. ఆలయానికి పోయేశాను, అమ్మవారికి అభిషేకాలు చేశాను, ఆశ్రమానికి పోయాను, స్వామివారితో కూర్చొని ధ్యానం చేశాను, వారితో సంభాషణ చేశాను, ఇతరులకు మేలు చేశాను, వృద్ధాశ్రమాలలో ఆ సేవలు చేసే ఇవన్నీ మంచి సంకల్పాలే కదా. అవి వాడితే సరిపోతున్న ధ్యానములో? ఏవైనా సంకల్పములే. కాబట్టి చెడ్డ అయినా సంకల్పమే, మంచి అయినా సంకల్పమే. ఇక్కడ కల్పం అని చెప్పానంటే అర్థం సృష్టి అని అర్థం. సంకల్పం అన్నప్పుడు అర్థం ఏమి వస్తుంది? సం అంటే బాగుగా, కల్పం అంటే సృష్టి. కాబట్టి నువ్వు ధ్యానం అనేటువంటి విధానములో కూర్చున్నటువంటి వాడవై ఏం చేస్తూ ఉన్నావు అంటే సృష్టి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నావు, సృష్టి వ్యవహారం చేస్తూ ఉన్నావు. ఇప్పుడు బ్రహ్మదేవుడు అనుకుంటే ఆయనకు ఈ వ్యావహారిక పదార్థాలు ఏర్పడతా ఉంటాయి లోకంలో. బ్రహ్మదేవుల వారి సమిష్టి మనస్సు అనుకున్నట్లయితే ఈ లోకములో వ్యావహారిక సంబంధమై ఉన్న పదార్థాలు ఏర్పడతా ఉంటాయి. అటనే ఇక్కడ మనలో ఉన్న బ్రహ్మ మనస్సు, మనలో ఉన్న మనస్సుకు బ్రహ్మ ఈయన అనుకుంటూ ఉంటే ఏమవుతుంది? ప్రాతిభాషికమై ఉన్నటువంటి ఈ సృష్టి అనేది సాగుతూ ఉంటుంది. కాబట్టి ఇట్లా మనం మరి ధ్యానములో కూర్చున్నటువంటి వారి చాలా మంది ఈ సృష్టి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నటువంటి విధానము. గంట సేపు మనం ధ్యానంలో కూర్చున్నాం అనేటువంటి మాట అనుకుంటాం కదా. మనం టైం పెట్టుకుంటాం ఎదురుగా. ధ్యానం చేసే వాళ్ళు కొంతమంది ఎదురుగా అలారం పెట్టుకుంటారు, గడియారం పెట్టుకుంటారు, గంట సేపు ధ్యానం చేయాలని చెప్పేసి అని. అట్లా పద్మాసనం వేసో చిన్నముద్ర దారిసో ఆ నిష్ఠలోకి ప్రవేశించి ధ్యానంలోకి పోయిన తర్వాత మరి ఆ గంట సేపు కూర్చొని లెగుస్తాడు. టైం చూసుకుంటే గంట అయ్యింది. మరి గంట అనేటువంటి విధానములో సృష్టి కార్యక్రమం లేకుండా కూర్చున్నావా? ఈ గంటలో సృష్టి కార్యక్రమం ఎంత చేశావు, ధ్యానం ఎంత చేశావు? అందువల్ల ఇక్కడ చేసేటువంటి ఈ సృష్టి కార్యక్రమము అన్న మనోసంకల్పములు బాగుగా. కల్పం అంటే నిర్మాణము, సృష్టి, కల్పం అంటే సృష్టి. కాబట్టి మనో సంబంధమై ఉన్న సృష్టి. ఎందువల్ల మనస్సులో చేరి ఉన్న ఈ ముద్రలన్నీ కూడా గతంలో నువ్వు ఎవరితో మాట్లాడావు, ఎవరితో వ్యవహరించావో, ఏ కార్యాలు చేసావు, వ్యాపారం చేసావో, ఇవన్నీ కూడా ముద్రలుగా మనసులో పడి ఉన్నాయి. కాబట్టి ఈ మనసులో పడి ఉన్నటువంటి ఆ ముద్రలే కర్మల యొక్క సంబంధ ఫలితము.
అది ఫలం అంటే. ఆ ఫలమే రేపు మన జన్మలకు కూడా కారణమై ఉన్నది. ఈ దేహం పోయిన తర్వాత ఇంకా దేహాలు ధరించాలని చెప్పానంటే ఈ ఫలమే ఆ దేహాలకు కారణమై ఉన్నది. ఈ ఫలమే నీకు ధ్యానములో అడ్డముగా ఉన్నది. సంకల్పాల రూపకముగా లోన ఉన్నటువంటి ఆ ముద్రలే సంకల్పాలే అవన్నీ కూడా వచ్చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా ధ్యానాతో కర్మ ఫలత్యాగ. ఈ ధ్యానం చేయటం గొప్ప విషయమే కానీ ఆ ధ్యానం చేసే విధానములో చాలా మంది చేస్తున్న పని ఏమిటని చెప్పానంటే ఈ కర్మ ఫలాలను ముందేసి కూర్చున్నారు. మనస్సులో ఉన్న ముద్రలను సంకల్పాల రూపకముగా ముందేసి కూర్చోవడం కారణముగా వాళ్ళు ముందుకు పోలేకపోతున్నారు. చాలా మంది చెప్పేమాట, స్వామి ఉపదేశం పొంది 20 ఏళ్ళు అయిపోయింది, ఎక్కడ గొంగడ వేశానంటే అక్కడే ఉన్నట్లుగా ఉన్నది నా పరిస్థితి, కూర్చోగానే రెడీగా సంకల్పాలు వచ్చేస్తా ఉన్నాయి అనే మాట చాలా మంది ధ్యానం చేసేవాళ్ళు వాడేటువంటి మాటే. అర్జునుడు కూడా అన్నాడు కదా, చంచలం భీమన కృష్ణ ప్రమాది బలభద్రుడం అని చెప్పేసి అని. ఆయన కూడా చెప్పిన మాటే, అందరి యొక్క అనుభవంలో ఉన్నటువంటి యొక్క విషయమే. ఆయన ఒక్కడే కాదు, లోకంలో ధ్యానం చేసేటువంటి విధానముగా ఉన్నటువంటి వాళ్ళల్లో అందరికీ కూడా సాధారణంగా ఉన్నటువంటి విధానం ఏంటని చెప్పానంటే ధ్యానం అనేటువంటి భంగిమ మాత్రం అద్భుతంగా ఉంటుంది. పట్టుబట్టలు కట్టుకొని ఈ బుదిరేఖలు పెట్టుకొని దర్భసాప వేసుకొని జింక చర్మం వేసుకొని ఇంకా తెల్ల వస్త్రాలు వేసుకొని బాగా చక్కగా నిటాలుగా కూర్చోవటం, ఈ భంగిమంతా కూడా బాగా ఉంటుంది. లోపలికి పోయాకే అసలు కథ ఆరంభమవుతుంది అక్కడ. అది ఆయన చెప్పినటువంటి మాట, ధ్యానాతో కర్మ ఫలత్యాగం. కాబట్టి ఇక్కడ కర్మ ఫలత్యాగం అనేటువంటి మాట మీరు మౌలికంగా గ్రహించాల్సి ఉంటుంది. వ్యవహార సంబంధములో చెప్పిన అంశం వేరు, ఇటు పారమార్థిక విధానములో చెప్పిన అంశం వేరు. వ్యవహారంలో ఏం చెప్పుకున్నాం జ్ఞాపకం ఉందా? మనం జీవితంలో ఆర్జించేటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో వచ్చే వనరులు దోషయుక్తమై ఉంటాయి. కనుక ఆ వచ్చినటువంటి యొక్క ధనాదులు శుద్ధం చేసుకోవటానికి, వాటిను పవిత్రం చేసుకోవటానికి వాటిల్లో కొంత భాగాన్ని గురు కార్యానికి దైవ కార్యానికి ఫలాపేక్షరహితముగా మనం వినియోగించాల్సి ఉంటుంది. దైవం కాడ బేరసారాలు ఉండకూడదు, గురువుకి ఇచ్చేటువంటి దాంట్లో కూడా బేరసారాలు ఉండకూడదు అనే మాట గుర్తుపెట్టుకోవాలి. అట్లా చేయగలిగితేనే దాన్ని సాత్విక దానము అని చెప్పని అంటారు. ఈ గురువు దగ్గర చేసే విధానంలో దైవం కాడ చేసే విధానాలలో బేరసారాలు గనక చేశావు అంటే అది సాత్విక విధానంగా చెప్పలేదు కృష్ణుడు. అది రజోగుణాత్మకముగా ఉన్నటువంటిదిగా చెప్పుకొచ్చిన విధానము. ఎందువల్ల మనం ఈ విధముగా ఫలాపేక్షరహితముగా గురువు కార్యాలు దైవ కార్యాలు చేస్తున్నాం అని చెప్పానంటే మనకు వచ్చిన వనరులు శుద్ధం కావటానికి, ఆ శుద్ధమై ఉన్న వనరులు మన బిడ్డలకు అందించినట్లయితే వాళ్ళు జీవితంలో సుఖపడే అవకాశం ఏర్పడుతుంది. లేకుంటే ఆ దోషం తర్వాతైనా వాళ్ళు తగిలే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అందువల్ల మీరు ఇక్కడే శుద్ధం చేసి ఆ ధనాదులను మీ బిడ్డలకు పంచిపెట్టినట్లయితే వాళ్ళ జీవితంలో శాంతిగా సుఖంగా వాట్లను వాడుకునే అవకాశం ఏర్పడుతుందని చెప్పనే మాటలో చెప్పిన మాట. అక్కడ ఫలాపేక్షరహితముగా కర్మలు ఆచరించాలనేటువంటి మాట అది వ్యవహారములో అక్కడ చేసిన విధానము. అయితే దాంట్లో మీకు మోక్షం రాదు. గురువు అనుగ్రహము దైవ అనుగ్రహం కలుగుతుంది. దానివల్ల పుణ్యం సంప్రాప్తమవుతుంది. వాటి వల్ల మంచి మార్గంలో దైవ మార్గంలో పోయేందుకు నీకు మంచిగా ఉపయోగపడుతుంది. ఇది వ్యవహార సంబంధముగా చెప్పినప్పుడు ఫలాపేక్షరహితముగా ఇక్కడ ఈ అర్థం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఉపనిషత్తుల్లోకి పోయినప్పుడు అక్కడ ఫలాపేక్షరహితముగా అని చెప్పి అన్నప్పుడు ఇది చెప్పిన మాట. కాబట్టి ఫలము అని చెప్పి అన్నప్పుడు సూక్ష్మ దేహములో చేరి ఉన్నటువంటి కర్మ సముదాయము. ఫలము అని చెప్పి అన్నప్పుడు మనం భౌతికంగా కర్మలు చేసినప్పుడు ఆ కర్మల వల్ల వచ్చినటువంటి ఆదాయం అది ఫలం. అక్కడ దానికి ఫలం అది.
వ్యవహారములో కర్మలు ఆచరించినప్పుడు ఏ వనరులు అయితే సమకూరాయో ఆ సమకూరినటువంటి యొక్క ఆ వనరులు, ఆ ధనాదులు అక్కడ ఫలం కనుక ఆ ఫలము నుంచి నీవు పుణ్యకార్యాలు ఆచరించే విషయంలో ఫల అపేక్ష లేకుండా చేయమని చెప్పి అర్థం అక్కడ. ఇక పారమార్థికంగా వచ్చినప్పుడు మనం జీవితంలో కర్మలు ఆచరించినప్పుడు ఆ కర్మల సంబంధమై ఉన్నటువంటి దోషం ఏమైంది? సూక్ష్మదేహంలో చేరింది. అర్థమైందా పాయింట్? కర్మలు ఆచరించినప్పుడు తద్వారా వచ్చే అంశాలు రెండండి. ఇక్కడ రెండు అంశాలు. ఒకటి, స్థూల దేహానికి సంబంధించిన వనరులు వస్తున్నాయి, సూక్ష్మ దేహానికి సంబంధించిన కర్మ వస్తుంది. రెండు ఫలితాలు, రెండు ఫలాలు. కర్మలు ఆచరించినప్పుడు స్థూల దేహము యొక్క సంబంధమై ఉన్న వనరులు వస్తాయి. అవి స్థూల దేహము యొక్క పేరుతో నిలబడతాయి. తర్వాత కర్మల యొక్క సంబంధమై ఉన్నటువంటి పుణ్యపాప సంబంధ ఫలములు అవి సూక్ష్మ దేహములో ప్రవేశిస్తాయి. కాబట్టి స్థూల దేహాన్ని అనుసరించి ఉన్న ఫలాలు కొన్ని, సూక్ష్మ దేహములో చేరి ఉన్న ఫలములు కొన్ని. స్థూల దేహము యొక్క సంబంధమై ఉన్న ఫలాలేమో అవి దైవ కార్యాలు, గురు కార్యాలలో కొంతవరకు ఫల అపేక్ష లేకుండా చేసే విధానం అక్కడ ఉన్నది. రెండవది, సూక్ష్మ దేహములో చేరినటువంటి పుణ్యపాప సంబంధమై ఉన్న ఫలితము ఈ ఫలాలు. కాబట్టి ఈ ఫలాలేమో మోక్షానికి అడ్డుగా ఉన్నటువంటివి. అర్థమైందా పాయింట్? కర్మలు చేసే విధానములో రెండు ఫలములు వస్తున్నాయి. స్థూల దేహానికి సంబంధించిన ఫలములు, సూక్ష్మ దేహానికి సంబంధించిన ఫలములు. స్థూల దేహానికి సంబంధించిన ఫలములు అని చెప్పనంటే వనరులు, ధనాదులు. అవి స్థూల దేహం వరకే పరిమితమై ఉంటాయి. ఆ కర్మలు చేసినప్పుడు ఆ కర్మల యొక్క సంబంధమై ఉన్న మరి మంచి చెడు ఉన్నాయి కదా, పుణ్య పాప సంబంధ, అవి ఆ రెండు కూడా సూక్ష్మ దేహంలో వచ్చి చేరుతా ఉన్నాయి. కాబట్టి సూక్ష్మ దేహములో వచ్చి చేరినటువంటి ఈ ఫలములు మన ధ్యాన మార్గంలో ఉన్నప్పుడు అవి అడ్డుపడి మనల్ని నివృత్తి మార్గంలో పోనివ్వకుండా, యోగ సమాధిని పొందనివ్వకుండా అడ్డుపడేటువంటివిగా ఉన్నాయి. కాబట్టి నువ్వు ధ్యానములో ఉన్నప్పుడు ఏవైతే మనస్సులో చేరి ఉన్న ముద్రలు ఉన్నాయో అవి ధ్యానములో రాకుండా నువ్వు చేయగలిగితే నువ్వు యోగారూఢత్వాన్ని పొంది శాంతిని పొందే అవకాశము, బ్రాహ్మీ అనుభవాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. త్యాగాత్ శాంతి అనంతరం. శాంతి అంటే బ్రాహ్మీ స్థితి. అందువల్ల ఈ అర్థాన్ని మనకి ఇంకా స్పష్టముగా చెప్పే విధానములు 6వ అధ్యాయంలో అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః ససన్యాసీ చ యోగీ చ నా నిరగ్ని నచాక్రియ. ఇక్కడ మీకు పూర్తి అర్థం వచ్చేస్తుంది శ్లోకంలో. అనాశ్రిత కర్మ ఫలం. అయ్యా, నువ్వు కర్మ ఫలాన్ని అపేక్షించకుండా కార్యములు చేసినట్లయితే నీవే యోగివి, నీవే సన్యాసివి అనేటువంటి విధానముగా ఆ శ్లోకంలో ఉన్నటువంటి అర్థం. చాలా మంది మనకి ఆ శ్లోకం మీద చెప్పినటువంటి యొక్క వ్యాఖ్యానం ఏంటని చెప్పానంటే, కర్మలు ఆచరించండి, ఫలాన్ని మాత్రం అపేక్షించమాకండి. అలా చేసినట్లయితే మీరు యోగులు అవుతారు, మీరే సన్యాసులు అవుతారు అనేటువంటి మాటగా అన్ని భగవద్గీతలలో కూడా ఇదే అర్థం ఉన్నది. ఏమి కనుక లోకంలో కర్మలు ఆచరిస్తూ ఫలాన్ని అపేక్షించకుండా ఉండే విధానంగా ఉంటే వాడే యోగి, వాడే సన్యాసి. అయితే ఇంకా నువ్వు యోగం చేయనే మాట ఎందుకు వాడటం అక్కడ ఆయన గారు? భగవద్గీతలో తస్మాత్ యోగి భవార్జున అని చెప్పి అన్నాడు కదా. యోగం చెయ్యి, ధ్యానం చెయ్యి, ధ్యానేన ఆత్మని పశ్యంతి, నువ్వు ధ్యానము ద్వారా ఆత్మానుభవాన్ని పొందుతావని చెప్పిన మాటలు అక్కడ ఉన్నాయి కదా. మరి ఇక్కడ కర్మలు ఆచరిస్తూ ఫలాన్ని అపేక్షించకుండా కర్మలు ఆచరించినట్లయితే వాడే యోగి, వాడే సన్యాసి అని చెప్పి అన్నట్లయితే ఇక మరి ఈ ధ్యానముతో అవసరం ఉంటుందా అనేటువంటి అర్థం వస్తుంది అక్కడ. కాబట్టి మనం గ్రహించే విషయాలలో అవగాహన లేకుండా
చెప్పుకుంటున్నామే కానీ కొంచెం మన అవగాహన చేసుకుని మాట్లాడినట్లయితే మనకు ఆ శ్లోకాలు శుద్ధంగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. అందుచేత అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యహ. యహ ఎవడు కార్యం చేయదగు కర్మ. కర్మ అనేది ఏకవచనం, కర్మాణి కాదు. కర్మలు చెప్పల్లా, కర్మ అంటే ఏకవచనం. కర్మ కర్మణి కర్మాణి, కర్మ కర్మణి కర్మాణి నపుంసకలింగం అది. కర్మణ కర్మాభ్యాం కర్మభిః, కర్మణే కర్మాభ్యాం కర్మభ్యః, కర్మణః కర్మాభ్యాం కర్మభ్యః, కర్మణః కర్మణోః కర్మణాం, కర్మణి కర్మణోః కర్మస్తు. ప్రతి శబ్దానికి ఉన్నటువంటి అంశాలు ఉంటాయి. ఏవి? ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, చతుర్థీ విభక్తి, పంచమ విభక్తి, షష్ఠి, సప్తమ విభక్తి. ఉన్న వాట్లలో కర్మ అన్న పదం అక్కడ వాడాడు. అనాశ్రిత కర్మ ఫలం, కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యహ. కార్యం చేయదగు కర్మ, కర్మను యహ ఎవడు కరోతి చేస్తున్నాడో. కనుక అది ఏకవచనము, బహువచనము కాదు. కర్మలు అనే మాట కాదు, కర్మ. అందువల్ల ఏ కర్మ అది? నిన్ను ఈ బంధాల నుంచి విడిపింపజేసి మోక్షమునకు తీసుకుపోయేటువంటి నివృత్తి మార్గ సంబంధమై ఉన్న కర్మ. నివృత్తి మార్గ సంబంధమై ఉన్న కర్మ మనస్సుని హంస యొక్క ఆశ్రయంలో పెట్టి ఈ ధ్యాన కర్మ చేసే విధానము. ఎప్పుడైతే ఈ ప్రకారముగా కార్యం కర్మ కరోతి యహ, యహ ఎవడు చెయ్యదగు ఈ కార్యాన్ని ఫలాపేక్ష రహితముగా చేస్తూ ఉన్నాడో. ఫల అపేక్ష అని చెప్పనంటే ఎవరైతే ధ్యానం చేసే విధానములో ఉన్నప్పుడు ఈ మనస్సులో ఏర్పడ్డటువంటి సంస్కారములు, ముద్రలు ఆలోచనలుగా వస్తాయి. కాబట్టి ఈ ఆలోచన అనేది లేకుండగా, సంకల్పములు లేకుండగా కర్మల యొక్క ఫలమగు ఆ ముద్రలు, ఆ ముద్ర సంబంధమే సంకల్పాలు. కాబట్టి ఆ సంకల్పములు రాకుండగా ఎవరైతే ధ్యానము చేస్తాడో ఆ ధ్యానం చేసేటువంటి వాడే సహయోగి. వాడిని ఏమంటారు చెప్పండి? హంస యొక్క ఆశ్రయంలో ఉండి ధ్యానం చేసేవాడా యోగి, లేక ఇంద్రియాల ఆశ్రయంలో ఉండి ఈ లోక విషయాలలో మునిగి ఆ భౌతిక విధానాలలో, భోగ మార్గాలలో ఉన్నటువంటి వాడుగా ఉంటే యోగ్య? ఇంద్రియ ఆశ్రయము కలిగి పోయేవాడిని ఏమంటాము? భోగి అంటాం. శ్రోత్ర, త్వక్కు, చక్షువు, జిహ్వ, ఘ్రాణం ఈ పంచేంద్రియాల సంబంధం కలిగి శబ్ద, స్పర్శ, రూపరసగంధాదులను ఆస్వాదిస్తూ విషయాలను పొందుతూ విషయ భోగాలలో ఉన్నవాడిని యోగిగా చెప్పే అవకాశం ఉంటుందా? మనం చెప్పుకుందాం, అట్లా కాసేపు అయినా తృప్తి పడదామా? అందుచేత ఆ విధంగా పోయే మార్గాన్ని భోగ మార్గం అనే మాట పెట్టారు. కనుక ఎవరైతే మనస్సును నిగ్రహించి సంకల్పాల నుంచి వేరు చేసి హంస యొక్క ఆశ్రయంలో ధ్యానములో ఉన్నటువంటి వారిని యోగులు అంటారు. కాబట్టి సహ సన్యాసీచ సహయోగీచ వాడి యోగి. ఎవరని చెప్పనంటే ఎవరైతే చెయ్యదగు సోహంభావ ధ్యాన యోగ కర్మను ఆచరిస్తాడో, మనస్సులో కలిగి ఆలోచనలు రానియకుండా చేస్తాడో, ఆ విధముగా సూటిలో, హంస యొక్క సూటిలో ఉన్నటువంటి అతడే యోగి. ఆ యోగములో ఉన్నటువంటి వాడు ఏమవుతాడు? సన్యాసి. వాడు సన్యాసి. సన్యాసి అంటే ఏమిటి? సంయక్ న్యాసం సన్యాసం. సమృద్ధిగా, సంపూర్ణముగా వదిలి ఉన్నవాడు అని అర్థం. మామూలుగా సన్యాసం అంటే లోకంలో మనం చూస్తూ ఉంటాం, సాధు మహాత్ములు ఆ సన్యాసులను చూస్తూ ఉంటాం. కనుక సన్యాస వ్యవస్థ లోకంలో కనబడే విధానమే. కానీ భగవద్గీత అనుసరించి చూసినట్లయితే సన్యాసం అంటే యోగ సమాధి. గీతలో కూడా స్వామివారు 5వ అధ్యాయంలో చెప్పుకొస్తారు, సన్యాసాతు మహాబాహో దుఃఖం ఆప్తం అయోగతః అని చెప్పిన అన్నాడు. సన్యాసం అన్నట్లయితే దుఃఖం ఆప్తం పొందటం చాలా దుఃఖదాయకం అని చెప్పి అన్నాడు. ఎవరికి? అయోగతః యోగాభ్యాసం చేయని వానికి. యోగాభ్యాసం మనస్సుని శ్వాస మీద పెట్టి ధ్యానం చెయ్యని వానికి సన్యాసం పొందటం సాధ్యం కాదు అని చెప్పి అంటాడు.
తర్వాత ఏమన్నాడు? యోగయుక్త ముని బ్రహ్మ అచిరేన అధిగచ్చతి. యోగముతో ఉన్నటువంటి వాడు బ్రహ్మానుభవాన్ని పొందుతూ ఉన్నాడు. ఆ బ్రాహ్మీ అనుభవాన్ని పొంది ఉన్నటువంటి వాడినే సన్యాసి అని చెప్పని అంటారు. సన్యాసి అంటే అన్నీ వదిలి అని అర్థం కదా. ఏమిటా వదిలి అని చెప్పి అన్నప్పుడు నీ శరీరములో ఉన్నటువంటి స్థూల దేహము, సూక్ష్మ దేహము, కారణ దేహము, ఇంద్రియాదులు ఏవైతే అనాత్మ ఉన్నదో ఈ అనాత్మకు సంబంధం లేకుండా యోగ సమాధిలో బ్రాహ్మీ స్థితి యందు ఉన్నటువంటి విధానమే సన్యాస విధానము. కాబట్టి లోకంలో మనకు కనబడేటువంటి సాధు మహాత్ములు నమస్కారం చేద్దాం, పాదాలు నమస్కారం చేద్దాం, వాళ్ళని ఆదరిద్దాం, ఏమి పూజ్య భావంతో చూద్దాం, అది ఒక అంశం. అది మనకి లోక వ్యవహారంలో ఉన్న అంశం. ఇక్కడ సన్యాసం అని చెప్పి అన్నప్పుడు ఎవరైతే బ్రాహ్మీ అనుభవాన్ని పొంది ఉన్నటువంటి విధానం ఉన్నదో అది సన్యాసము. ఈ మాటలు మీ గీతలో చాలా చోట్ల స్వామివారు వాడే విధానం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ససన్యాసీచ యోగీచ అంటే అర్థం ఏమిటి? ఎవరైతే మనస్సుని శ్వాసతో అనుసంధానం పొందింపజేసి ఈ యొక్క యోగ మార్గంలో ఉన్నాడో, ఈ యోగ మార్గంలో ఉన్నప్పుడు మనస్సులో చేరి ఉన్న సంకల్పాలు వచ్చి సతాయిస్తూ ఉంటాయి, అడ్డుపడుతూ ఉంటాయి, పతనం చేస్తూ ఉంటాయి. కాబట్టి అలాంటి కర్మ ఫలమును ఆశ్రయించకుండా చేయదగ్గు కర్మను పర్ఫెక్ట్గా శ్రద్ధగా నిఘాతో ఉండి చేస్తాడో ఆ విధంగా చేసేటువంటి వాడిని యోగి అని చెప్పని అంటారు. ఆ యోగములో ఉన్నప్పుడు అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ పంచకోశాలు దాటి బ్రాహ్మీ అనుభవాన్ని పొందినప్పుడు అతన్ని ఏమంటారు? ససన్యాసీచ. వాడే సన్యాసి, వాడే యోగి, వాడే సన్యాసి. నా నిరగ్ని నచాక్రియ. ఈ రెండు విశేషాల వల్ల శ్లోకంలో ఇది 6వ అధ్యాయంలో 1వ శ్లోకం మీకు ఉన్నది, చూడన కావాలంటే. నిరగ్ని నచాక్రియ, అట్టివాడు ఆ బ్రాహ్మీ అనుభవాన్ని పొందినవాడు. నా నిరగ్ని, అగ్నిహోత్రం లేనివాడు కాదు, అగ్నిహోత్రం ఉన్నది. ఏమిటి అగ్నిహోత్రం? బ్రహ్మాగ్ని. బ్రహ్మాగ్నవు బ్రహ్మణాహుతం. కనుక లోపల సమస్త కర్మలు దగ్ధం చేసినటువంటి ఆ బ్రహ్మాగ్ని ఎలుగుతూ ఉన్నది కాబట్టి ఆత్మాగ్ని. కాబట్టి అగ్నిహోత్రం లేనివాడు కాదు. నచాక్రియ, సమస్త కర్మలు చేసిన వాడే అన్నాడు. ఎందువల్ల అంటే బ్రహ్మజ్ఞానికి ఏ కర్మ విధి విధానము లేదు. మీకు ఈ మాట మరి మరొక అధ్యాయంలో శ్లోకంలో వస్తుంది. యస్తవాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే అన్నాడు. అక్కడ ఆత్మతో ఆనందించేవాడు, ఆత్మయందు రమించేవాడు, ఆత్మతోనే శాంతి పరమశాంతిని పొందేటువంటి ఆత్మజ్ఞుడికి తస్య కార్యం న విద్యతే. అనగా ఏ కార్యము కూడా చేయాల్సిన విధానం లేదు, సమస్త కార్యములు చేసిన వాడే. అది ఇక్కడ చెప్పిన మాట. నచాక్రియ, సమస్త కర్మలు చేసిన వాడే అని చెప్పిన అంటాడు. ఇలాంటి మాటలు గీతలో చాలా చోట్ల వస్తూ ఉంటాయి. అందుచేత ఇక్కడ కర్మ ఫలములను ఆశ్రయించకుండగా అనేటువంటి మాట చూసినప్పుడు కర్మ ఫలాపేక్ష రహితముగా ఆచరించే విధానం అన్నప్పుడు అది మనకి భౌతికంగాను తీసుకోవాల్సి ఉంటుంది. ఉపనిషత్తులలో ఉన్న అంశాలు కాబట్టి, ఇక్కడ గీత అంశాలు కాబట్టి ఇది గీత అర్థముగా మనం గ్రహించాల్సి ఉంటుంది. వ్యవహారం తీసుకున్నప్పుడు మనం కర్మలు చేసేటప్పుడు వచ్చేటువంటి యొక్క వనరులు స్థూల దేహ సంబంధమై ఉంటాయి కాబట్టి ఆ వనరులు శుద్ధం కావటానికి గురు కార్యమును దైవ కార్యాలు చేసే విధానాలలో ఫలమును ఆశించరాదు. సాధువులకు ఇచ్చిన, ఆలయాలకు ఇచ్చిన, ఆశ్రమాలకు ఇచ్చిన దాంట్లో ఫలాన్ని అపేక్షించరాదు. అపేక్షించినప్పుడే నువ్వు సంపాదించిన ధనానికి ఒక సద్గతి లభించే అవకాశము ఏర్పడుతుంది. కాబట్టి అక్కడ చెప్పిన మాట ఫలాపేక్ష రహితముగా అనే మాట అక్కడ చెప్పిన మాట. ఇక్కడ పారమార్థికం సూక్ష్మ దేహంలో సంస్కారాలు చేరి ఉన్నాయి కాబట్టి ఆ సూక్ష్మ దేహంలో సంస్కారాలు ఫలితములు, ఫలములు, పుణ్య పాపాలు అవి నువ్వు సంపాదించుకున్న ఫలం, అవి నీకు జన్మలెత్తడానికి యోగ్యముగా ఉన్నాయి, కానీ మోక్షానికి మాత్రం అడ్డుగా ఉన్నాయి. అవి వచ్చి కూర్చుంటాయి కాబట్టి వాటిని రానివ్వకుండా ధ్యానం చేయగలిగితే ససన్యాసీచ సహయోగీచ నిరగ్ని నచాక్రియ అనే విధానము. అందుచేత ఫల అపేక్ష లేని కర్మ అని చెప్పన్నప్పుడు వ్యవహారములోనేమో
ఆ అంశం తీసుకోవాలి. పారమార్థికంలోనూ ఈ అంశం తీసుకోవాలి. వ్యవహారంలో అక్కడ ఆచరించినట్లయితే గురు అనుగ్రహము, దైవానుగ్రహము, పుణ్యం లభిస్తుంది. ఇక్కడ ఇది ఆచరించినట్లయితే బ్రాహ్మీ అనుభవం, మోక్షం అనేటువంటిది సంప్రాప్తింపబడుతుంది. దీంట్లో డౌట్లు ఏమన్నా ఉంటే అడిగే ప్రయత్నం చేయండి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.